మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిశానిర్దేశానుసారం నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం పూర్తయిందని, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి కమిటీలకు విశేషమైన స్పందన లభించిందని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీల నియామకం సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం నేటితో పూర్తయిందని, ఇక ఆయన దిశానిర్దేశంతో గ్రామాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కొరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవడమే మనం ముందున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి రోల్ మోడల్గా తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, వారి ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కమిటీలు కంకణబద్దులై పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుష్పాక సంజీవ, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే చాంద్ పాషా, వీరమల్ల నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ ఎదుళ్ల రాములు, గాదెపాక రమేష్, నాంపల్లి హనుమంతు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు బిరుదోజు యాదమ్మ, ఎస్కే సైదా బేగం, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు నేతలు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు నేతల కొండల్, వడ్లకొండ రమేష్, నేరెళ్లపల్లి రమేష్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, గాదపాక నాగరాజు, కామిశెట్టి ఛత్రపతి యాదయ్య, కోరె శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నోసార్లు మన మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది, కానీ ఆయన ఆచరణలో పెట్టలేకపోయారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. తర్వాత కొన్ని కారణాల వల్ల వెనుకడుగులు వేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ రాలేదు. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినా కూడా 2 సార్లు అధికారాన్ని కోల్పోవడం, మనం వెనుకబడడం, తర్వాత ఉన్నటువంటి ఆ విడివిడి ఏదైతే ఫండ్స్ వచ్చినాయో ఆ ఫండ్స్ను వాళ్ళు ముఖం చూసి కొట్టుబెట్టే రకంగా గత 10 సంవత్సరాల్లో మనం చూసినటువంటి తెలంగాణ గవర్నమెంట్లో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యిందని ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర కార్యకర్తలు, ప్రతి విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మన స్పెషల్లీ నాంపల్లి అటువంటి మన మండల హెడ్ క్వార్టర్లో ఏ రకమైనటువంటి ఫండ్స్ ఇచ్చారు అనేది మీకు తెలుసు. ముఖం చూసి కొట్టుబెట్టడం, అసలు ఫండ్స్ ఇవ్వకపోవడం, మనం కొట్లాడి అరకొరప ఆ ఫండ్స్ తోటి మనకు వీలైనంత లెవెల్లో మనం డెవలప్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు నేను డెవలప్ చేస్తా, ఫండ్స్ గురించి బాధ లేదు, పని చేయండి, కరెక్ట్ పద్ధతిలో చేయండి అని ఒక నాయకుడు మనకు ఎమ్మెల్యేగా రావడం నిజంగా కూడా మన కాన్స్టిట్యున్సీకి అదృష్టం అని. ఆయన చెప్పినటువంటి బాటలో మనం నడవడంలో తప్పులేదు. ఆయన ఒక ప్రణాళిక అనేది రూపొందించాడు. ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు మండలంలో లాస్ట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి కులాల వారీగా, వార్డు వారీగా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఏ రకంగా ఆ కమిటీ ఉండబోతుంది, ఆ కమిటీ విధి విధానాలు ఏంటి, ఏ రకంగా మనం ముందుకు పోవాలనేది ఇంతకుముందు చెప్పినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు గారు చెప్పారు, మన సంజయ్ గారు చెప్పారు, ఓలేకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన రఘుపతి రెడ్డి గారు కూడా విషయాన్ని అంతా కూడా మీకు చెప్పారు. నేను మళ్ళా ఆ కమిటీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అందరు ఏకగ్రీవంగా, అందరు ఆమోదకరంగా, కొట్లాడ పంచాయతీలు లేకుండా బ్యాలెన్స్గా ప్రతి వార్డు నుంచి కూడా కులాల వారీగా, తర్వాత మతాల వారీగా ఏ రకంగా కమిటీని ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంట్లో ఆ రకంగా తీసుకొని ఈ 45 మంది కమిటీలో 15 మంది మహిళా సోదరులు కూడా ఉంటున్నారు. వారు కూడా చాలా క్రియాశీలకంగా ఇందులో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మనకు అందరూ కూడా కలిసి మనం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు బ్యాలెన్స్గా కులాలు కానీ, మతాలు కానీ, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు కానీ, నాంపల్లి టౌన్ను ఏ రకంగా డెవలప్ చేయాలి అనేది ఒక ప్రణాళిక ఇంతకుముందు వెంకటయ్య గారు చాలా సబ్ స్టేషన్ కరెంట్ సమస్య వస్తుందో, లేకపోతే కుక్క చనిపోయిందో, లేకపోతే
అడవి మామూలుగా పనులు తిరుగుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా ఇతర సమస్య వచ్చిందంటే సార్ లేదు, నేను చాన్బాజం చేస్తాను, లేకపోతే నాటకం చేస్తాను, నేను హనుమంత్ గారు చేస్తాను, కుదరదు. ఖచ్చితంగా ఆ విలేజ్లో ఏదైనా జరిగితే ఇబ్బంది జరిగితే ఊరి పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఊరి పట్ల అవగాహన ఖచ్చితంగా ఆ గ్రామం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులే ఈ కమిటీలో ఖచ్చితంగా ఉండాలి. మినిమం టైం కేటాయించే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా సేవ చేసే భావనలు ఉండాలి, ఖచ్చితంగా అభివృద్ధి పాటుపడి ఉండాలి, సారు పాటలు నడిచే వాళ్ళే ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, రాబోయే కాలంలో మన నాంపల్లి అంటే సార్ ప్రతిసారి మంచి మేరటి ఇచ్చారు, మంచిగా పేరు తెచ్చుకున్నారు, అన్ని రకాల రాజగోపాల్ రెడ్డి నాంపల్లి చాలా ఇష్టం. కానీ అది ఇష్టపూర్వకంగా ఉండాలని మనం ఖచ్చితంగా నిధుల రూపంలో మార్చుకోవాలి. నేను ఎవరైతే ఏదాంట్లో ఇక్కడ ముఖ్యంగా 40 మంది పోయి సార్ దగ్గర వేసారి మాకు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు రాజకీయ నాయకులు కదా ఖచ్చితంగా వస్తుంటారు, చెప్తుంటారు, పదే పదే ఇదే మాట ఉంటుంది. అదే 45 మంది గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్స్ పోతే ఈ 45 మంది ఎవరు? మొత్తం 3,000 ఓటర్లు, దాదాపు 5,000-6,000 మంది జనాభాకు ప్రతినిధులు. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు స్వాతంత్ర వ్యక్తులు కాదు, వీళ్ళు పదవులు పైసలు పెట్టి కొనుక్కున్నారు కాదు. వీళ్ళందరూ ఎవరు? ఖచ్చితంగా గ్రామానికి అభివృద్ధికి పాటుపడడానికి సమయం కేటాయించి తమ యొక్క తెలివిని పరిజ్ఞానాన్ని ఊరి కోసం వెచ్చించేవారు. కాబట్టి వీళ్ళందరూ వైపు ఒక సార్ ఒక వినతి పత్రమో లేకపోతే అందరిపై డైరెక్ట్ మాట్లాడుతానో చేస్తానో ఇద్దరు ముగ్గురు పోయిన బలం కంటే 45 మంది పోయిన బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఊరికి 50 లక్షల నిధులు వచ్చినాయి అనుకోండి, దానికి ₹1 2 కోట్లు వచ్చుకోపోయేటట్టు ఉండాలి తప్ప ఈ 45 మంది కొట్లాడుకొని ఈ ఒరే ఉత్తర నాపల్లి నిధులు పెడితే లేకపోతే గొడవలు వస్తున్నాయి, ఈ నిధులు తీసుకొని పక్కన పసునుకో కేంద్ర పెట్టుకో దిమాగ్ ఇంకోలేదంటే మాందాపురానికో పెట్టేది ఉండకూడదు. సార్ ఒక నిధిని మనకు పంపిస్తుందంటే, ఒక ఫండ్ మనకు పంపిస్తుందంటే దాన్ని 2 ఇంతలు ఎక్కువ తెచ్చుకోవడానికి నాపల్లి ప్రజలు ఉపయోగపడాలి తప్ప నాపల్లి ప్రజలు ఎట్టి పని కూడా కలయించుకోవద్దు. ఆ అవకాశం కూడా మనం వేరే ఊరికి వేరే దానికి కూడా ఇవ్వద్దు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పైన కాంగ్రెస్ ఉన్నాడు సార్ కాకనాబాద్ రైతులు ఎందుకంటే మునుగోడు మొత్తం డెవలప్ చేయాలి. ఈ మునుగోడు ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం చెందడానికి సారు మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మంత్రి అయినా కాకుండా మంత్రికి ఎన్ని పనులు అయితే సార్ కూడా అదే విధంగా గవర్నమెంట్ కొట్టాడు ఫండ్స్ తెస్తాడు. కాబట్టి మీరందరూ ఈ కమిటీలో ఇప్పుడు మూలంగా చెప్పినట్టు నేను గొప్ప నువ్వు గొప్ప అని కాదు. ఈ 45 మంది ఒకటే న్యాయం. 45 మందిలో గొప్ప లేడు, చిన్నోళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు, అందరూ ఒకరే. 45 మంది కమిటీ అంటే 45 మంది సమానమైన హక్కు. మీరు ఎప్పుడైనా సార్ దగ్గర పోవచ్చు, సార్ కూడా ఫోన్ చేస్తాడు. అవసరమైతే ప్రాబ్లం ఉందనుకోండి ఊళ్ళో సార్ ఎవరైనా కానీ ఎప్పుడు కులంగా చేస్తుండు, ఎప్పుడు రాజు చేస్తుండు, లేదా సార్ రవిరెడ్డి చేస్తుండు. సార్ ఏమంటుడు ఈ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా తెలుసుకోవడానికి 45 మందిలో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీ 45 మందిలో ఎప్పుడు ఎవరికి ఫోన్ చేస్తాడో తెలియదు, పిఎల్ ఫోన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి మీరు ఉన్నదంటే సార్కు సమయం అంటే ఇది కమిటీ ఎందుకు చేస్తున్నాడు, సార్కు మీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గించడానికి మీతో సమన్వయం పెంచుకోవడానికి ఈ కమిటీ చేస్తుంది. కాబట్టి మీ అందరూ కృషి చేస్తే పోయేది లేదు. మీ అభివృద్ధికి కష్టపడి ఫండ్స్ తెచ్చుకొని నా పనిని ముందు వరుసలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను.